పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఉద్యమమే గొప్పదన్న ఎమ్మెల్యే గంగుల. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. ఎన్నికల లెక్కింపులకు సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. జూన్ 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. కరీంనగర్ లో ఘనంగా సైక్లింగ్ డే వేడుకలు. రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ. స్వాతంత్ర్యోద్యమం తర్వాత గొప్ప ఉద్యమం తెలంగాణ సాధనేనని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నగర శివారులోని తీగలగుట్టపల్లి తెలంగాణ భవన్ నందు వేడుకలు జరిగాయి. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే గొప్ప అవకాశం అందరికీ లభించిందన్నారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం కరీంనగర్ నుండే మొదలయ్యిందని తెలిపారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణలో నేడు అన్నదాతలు అల్లాడుతున్నారని, రైతులు విత్తనాలు ఎరువులు లేక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని పునరుద్ధరించి అన్ని కమిటీలు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు, జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, నగర టీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ మనం తయారు చేసిన నాయకులే కదా, మనం తయారు చేసిన పదించుకోపోయారు కదా, వెళ్తారా వీళ్ళు పోయిన వాళ్ళు ఎవరు ప్రజలు ఇప్పుడే తిరస్కరిస్తారు. మొన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మొన్న మా బావుపేటలో చాలామంది ఉన్నారు కావచ్చు, చాలామంది బావుపేటలు ఎంత కష్టపడతారు. నాకు అవుట్ రైట్ ఊరు మొత్తం 450-500 మీటర్ కానీ ఎప్పుడు ఎక్కువ రాకపోతుండే. అంత మొన్న ఒకటి స్వార్థంగా కౌన్సిల్ మన సర్పంచ్ వెళ్ళిపోయిండు. ఓంగల సపరేట్ టాప్ ఇప్పుడు ఇప్పుడే 850 మేట వచ్చింది. 850 మేట వచ్చింది టాప్. ఎందుకంటే ఒకసారి వీడు దొంగ సార్, వీడు ఉండే సార్, వీడు ఉంటే వేస్తే మళ్ళీ రేపు పొద్దున వీడికే పని చేస్తావు సార్, అందుకే వీడు ఓంగనే చేసాం సార్. కొత్తపల్లి ఉండదు, కొత్తపల్లి కూడా పరిస్థితి అదే. కొత్తపల్లి పోగానే ఎప్పుడు చూడు మైనస్ పాయ ఏందంటే మొన్న మెజార్టీ అవి ఏంటంటే సార్ వాడు వేడు సార్ పడతాం. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే కొంతమంది ఏబట్టి మన పార్టీ ఉండుకునే మన పార్టీ నష్టం చేసిరు వాళ్ళు ఉంటేంది లేకుంటేది, కానీ పార్టీ నష్టం చేయకమని చెప్తున్నారు. ఉన్న ఇప్పుడు అంత క్రీమ్ చాలదా మనకు? ఒకటే స్పార్క్. మొన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ఒక్క కార్పొరేటర్ గెలిచిండా? గెలవలే. ఎంపీటీసీ అక్కడ గెలవలే, ఒక్క ఎంపీటీసీ గెలవలే. ఒక్కలో సర్పంచ్ అక్కడ కొత్తపల్లి ఒక్క కౌన్సిల్ గెలిచింది కావచ్చు. ఒక్క 40% మన మనబడి వచ్చిండు. మరి ఇప్పుడు వాళ్ళు రాలేదా? అధికారులు రాలేదా? అది కాదు ముఖ్యం. ప్రజలు ఒక్కసారి రివర్స్ అయితే నాయకులు అంటే తుడుచుకుంటూ పెట్టుకోవద్దు, ఓటేసారు కత్తలు. కాబట్టి ఆ పరిస్థితి రావాలి. ప్రజలలో ఉన్నది అట్లా. అయ్యో కోల్పోయినామా, మళ్ళీ కేసీఆర్ను వడదుకుంటే ఇంకా కోల్పోతామా, మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఎన్నికలు, ఆ ఎన్నికల లక్ష్యం కేసీఆర్ కొట్టేద్దామని. ఎగ్జాంపుల్ సరే, దేశ ఎన్నికల నుంచి మనం మాట్లాడదు, రాష్ట్ర సంబంధించిన ఎన్నికలు. రాష్ట్ర సంబంధించిన మొన్న మహబూబ్నగర్ ఎమ్మెల్సీ, ఇది రాష్ట్రం సంబంధించింది, మళ్ళీ కేసీఆర్ కొట్టేసారు. రేపు రాష్ట్రానికి సంబంధించిన మళ్ళీ ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి మళ్ళీ బ్రహ్మాండంగా వెళ్తాడు. కంటోన్మెంట్ రాష్ట్రం అది మళ్ళీ గెలుస్తాం. సో మళ్ళీ రాష్ట్రానికి వచ్చేవరకు కేసీఆర్ చూస్తున్నారు వాళ్ళు. ఇక కేసీఆర్ మళ్ళీ ఉండాలండి. ఆ పరిస్థితికి వస్తుంది. చాలా మారుతాయి, ఇంకా సమీకరణలు మారుతుంటే మాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. మేము అసెంబ్లీలో గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి, చాలా మార్పులు జరుగుతాయి. కాబట్టి మీరందరం అలర్ట్గా ఉండాలి, అందరం కష్టపడదాం, అందరం సమిష్టిగా ఉందాం, గట్టిగా ఉందాం. డెఫినెట్గా మంచి రోజులు మళ్ళీ వస్తాయి త్వరలోనే, ఏం ఇబ్బంది లేదు.
బట్ నేను ఒక్కడే చెప్తున్నా సోదరులారా, మళ్ళీ రాబోయే ఎన్నికలు ఉన్నాయి, అన్ని సిద్ధంగా అయిదాం. రేపు కౌన్సిలర్, కార్పొరేట్ ఎలక్షన్, కౌన్సిలర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మళ్ళీ టీఆర్ఎస్ టికెట్. ప్రజల పక్షాన ఉండాలంటే పదవులే ముఖ్యం కాదు, మంత్రులు ముఖ్యం కాదు, ఎమ్మెల్యే ముఖ్యం కాదు. మా నాయకుడు అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ కొట్లాడిన నాయకులం కాదు కదా, మనము కార్యకర్తలే కొట్లాడినాం కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎవరు కథం చేయలేరు. ఈ భూమి ఉన్నంతసేపు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఉంటారు నాయకులు, వస్తారు పోతారు, స్వార్థం కోసం నాయకులు వస్తారు పోతారు. మనమే అన్నాం ఓవర్లోడ్ అయింది, దిగుండ్రి దిగలే. అప్పుడు ఏం చేస్తాం మనం? సరే ఇప్పుడైనా ఉన్నోళ్ళని గట్టిగా ఉందాం సార్. మంట రేగాలంటే ఒక స్పార్కే కావాలి, పెద్ద మంట పెట్టడం అవసరం లేదు. ఒక చిన్న చెక్కుముక్క రాయి స్పార్క్ పెడితేనే మంటలు రేగుతాయి. ఆ స్పార్క్ మనలో ఉన్నది. మనం రేపు కాపాడుకుంటాం, కరిమాను కాపాడుకుంటాం, కరిమ జిల్లా కాపాడుకుంటాం, రైతులను కాపాడుకుంటాం, ప్రజలను కాపాడుకుంటాం. ఎట్లుండే కేబుల్ బ్రిడ్జ్ పోతుంటే, వీకెండ్ మస్తు పెడుతుంటే ప్రజలు మొత్తం లక్షలాది మంది వచ్చేయండు. కనబడ్డదాన్ని నేను అంత మంచి డైనమిక్ లైటింగ్ పెడితే లైట్లు వేస్తుంది కూడా లైట్లు టిక్కు అని ఎక్కుంటూ పోతుంది. ఏది ఆ కళ తప్పింది? ఒక బ్రహ్మోత్సవాలు చేసినాం, ఒక కళోత్సవాలు చేసినాం, సినిమా విజయోత్సవాలు జరిగినాయి. వేదిక ముందున్న పెద్దలందరూ కూడా మరి తెలంగాణ స్వాతంత్ర సాయంత్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో ఉన్న పల్లెటూళ్ళలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఏ విధమైన పరిస్థితులు ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారినాయి, ఏ రకంగా పల్లెలు కానీ పట్టణాలు కానీ కొత్త శోభను సంతరించుకునే మనందరికీ తెలుసు. మరి అంత గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు 10 సంవత్సరాలు మన అధికారంలో ఉండి 6 మాసాలు ఇప్పటికీ 6 మాసాల లోపలనే మరి వచ్చినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు కంటకంగా మారింది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నది, రైతుల వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నది, ఏ రకంగా రైతుల మీద లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నది, ఏ విధంగా రైతులకు విత్తనాలు దొరకకుండా, రైతులకు ఎరువులు దొరకకుండా, రైతులకు సాగునీటి సదుపాయాలు లేకుండా, ప్రజలకు తాగునీటి సదుపాయాలు లేకుండా ఏ విధంగా ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నారో అందరూ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా మళ్ళీ మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా కూడా మనందరం కూడా ఏకతాటిపై నిల్చొని తప్పకుండా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారో, ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాటన్నింటినీ కూడా మనం ఎదిరించి మన బీఆర్ఎస్ పార్టీ అధ్యయనంలో పోరాటం చేసినప్పుడు తప్పకుండా కూడా ప్రజల మద్దతు మనకు లభిస్తుంది. మనకు 38 మంది శాసనసభ్యులు మనకు ఉన్నారు. 38 మంది శాసనసభ్యులు అంటే చాలా పెద్ద బలం. ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి ఈ నెల 4వ తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను సాధారణ ఎన్నికల పరిశీలకులు అమిత్ కటారియా, కౌంటింగ్ పరిశీలకురాలు జి నజ్మాతో కలిసి పరిశీలించారు. పార్లమెంటు పరిధిలో మొత్తం 17,97,150 మంది ఓటర్లు ఉండగా 13,03,690 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 72.54 నమోదైంది. ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల మేరకు సర్వం సిద్ధం చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 395 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 18 టేబుల్స్, 22 రౌండ్లు, చొప్పదండిలోని 322 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్, 24 రౌండ్లు, వేములవాడలోని 260 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్, 19 రౌండ్స్ వారీగా ఓట్లను లెక్కించనున్నారు. హుజరాబాద్ 305 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్, 22 రౌండ్స్ గా లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంగళవారం 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్ ముగిసే వరకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ఎదుట ఉన్న రోడ్లపై రాకపోకలకు అనుమతి రద్దు చేశారు.
कि थोड़ा वीक वो चल भी जाता है, अदरवाइज मतलब बिल्डिंग भी कॉम्प्लिकेटेड है ना इसके डिज़ाइन में, अदरवाइज मतलब इंजीनियरिंग इसमें बर्ड चार्ट टाइप बनता है ना, वो बन जाता है। सबमिट कराएंगे सर। अच्छा उसमें इधर उधर भी है एवरी इलेक्शन दे कैन यूज दिस। ये क्या करते हैं ये क्या भी करते ही टूट जाता है। छोटा पाम्पलेट एक्स्ट्रा है सर, कहीं कुछ निकला या फिर स्पील ऑफ వీళ్ళకి రిపోర్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు పెద్దగా పెట్టారు. कंप्यूटर कहाँ लाके लोन करेंगे क्या है तो कौन है तो बॉक्स में ही करके प्रिलिमिनरी జూన్ 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేష్ అన్నారు. కరీంనగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలన్నారు. డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికై లోక్ అదాలత్ చేపడుతున్నామని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ యాక్ట్ కేసులు, చిట్ ఫండ్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. ఇట్టి అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదేశానుసారము మన కరీంనగర్ పట్టణ పరిధిలో లోకాలకు జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా 10 బెంచీలు లోకాలకు బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 7 బెంచెస్ లోకాలకు బెంచెస్ రెగ్యులర్, తర్వాత 3 బెంచీలేమో సెకండ్ క్లాస్ కోర్టు సంబంధించినవి. రెగ్యులర్ బెంచెస్ వచ్చేసి మన జిల్లా కోర్టు సంబంధించిన కేసెస్, ఎంఈడి కేసెస్, తర్వాత సివిల్ కేసెస్, ఆ కేసులన్నీ కూడా మన ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు డీల్ చేస్తారు. అదేవిధంగా బ్యాంక్ పిఎల్సీ మ్యాటర్స్, తర్వాత జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంబంధించిన సివిల్ కేసులు, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు సంబంధించిన సివిల్ కేసులు డిఎల్ఎస్ సెక్రటరీ గారు డీల్ చేస్తారు. అదేవిధంగా క్రిమినల్ కేసెస్ సంబంధించి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ఒక బెంచ్, అదేవిధంగా అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ గారు ఒక బెంచ్, అదేవిధంగా థర్డ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్, ఫోర్త్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ వాళ్ళ కోర్టు సంబంధించినవి వాళ్ళు డీల్ చేస్తారు. అయితే ఈ లోకల్కి సంబంధించిన కేసుల్లో సివిల్ కేసులు, అదేవిధంగా క్రిమినల్ రాజీ చేసుకోదగ్గ కేసులు, తర్వాత మోటారు వాహనాల చట్టం కింద ఫైల్ అయిన కేసులు, అదేవిధంగా చెక్ ఫండ్ కేసులు, తర్వాత చెక్ బౌన్స్ కేసులు. వరల్డ్ సైక్లింగ్ డే ను పురస్కరించుకొని కరీంనగర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కరీంనగర్ లోని రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానేరు వంతెన నుండి గీతా భవన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 30 మంది సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొని సైక్లింగ్ చేశారు. కరీంనగర్ లో మరికొంతమంది సైక్లిస్టులను తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధి పసుల మహేష్ అన్నారు. సైక్లింగ్ ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతామని తెలిపారు. కరీంనగర్ మారథాన్ ప్రతి నిర్వహిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీన మారథాన్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పసుల మహేష్ తో పాటు రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే సందర్భంగా ఈరోజు జూన్ 3 గీతా భవన్ నుంచి ఒక గ్రూప్ రైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 30 సైక్లింగ్ ఎంతూసియాస్ ఈరోజు ఈ రైడ్లో పాల్గొన్నారు. అండ్ మా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కరీంనగర్లో సైక్లింగ్ చాలామంది ఇంకా రైడ్ చేయాలని, ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 పీపుల్ ఎవ్రీడే రైడ్ చేస్తారు. సో సైక్లింగ్ ద్వారా మనము పర్యావరణానికి కాకుండా మన సొంత హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ సైక్లింగ్ చేయడం అనేది. సో
we want to promote cycling in Karimnagar. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గంగుల, జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ హాజరై పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు జెడ్పీ చైర్పర్సన్స్ కనుమల విజయ, మేయర్ సునీల్ రావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్లూమ్ మెన్ డాన్స్ అకాడమీ జూంబా ఫిట్నెస్ స్టూడియో ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డిప్యూటీ మేయర్ కు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామని, చిన్నారులకు డాన్స్ లో మెలకువలు నేర్పుతున్నామని డాన్స్ మాస్టర్ రామకృష్ణ అన్నారు. విజయవంతంగా క్యాంపు ముగించుకున్నామని చెప్పారు. సహకరించిన చిన్నారులు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, బ్లూమ్ మెన్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు రామకృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి వారికి కూడా మరొకసారి పాల్గొన్న ప్రతి వారికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫస్ట్ సెకండ్ అని కాదు, ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద పాల్గొనడమే మొదటి విజయం. మొదటి విజయం ఎక్కడుంది? ఇంతమంది ఈ ఏరియాలో చాలా మంది పిల్లలు ఉన్నారు. మరి రాలేదు వాళ్ళందరూ మీరు ఇక్కడికి వచ్చిరంటే మీరు ఫస్ట్ విజయం పొందినారు. కాబట్టి మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరు కూడా ఆ దేవుని ఆశీస్సుతో మీరు మంచి చదువులో ముందుకోవాలని, జీవితంలో కూడా ఉన్నత స్థితిలో మీరు ముందుకోవాలని కోరుకుంటూ, మరి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి, పాల్గొన్న వారందరికీ కూడా మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా రామకృష్ణ గారు ఏర్పాటు చేస్తూ, మనం ఇంతకుముందు టీవీలలో అసలు వాస్తవంగా డ్యాన్సులు ఇవన్నీ లేకపోతుండే, ఉంటుండేనా పేరెంట్స్ తెలుసు. ఇప్పుడు మస్తు అయిపోయినాయి, మస్తు ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడల్లా అక్కడ నేను ఉండాలి అనే ఫీలింగ్ మాత్రం కనబడుతుంది. రామకృష్ణ గారి స్టూడెంట్స్ కూడా చాలా ఈవెంట్స్లలో కూడా కనబడితే ఎంతో సంతోషం. వాస్తవంగా కరీంనగర్లో మరి ఒక 3-4 డ్యాన్స్ మాస్టర్లు, ఏ ప్రోగ్రామ్ అయినా వీళ్ళు లేని ప్రోగ్రాం లేదు. ఎందుకంటే పొలిటీషియన్గా గౌరవ మాజీ మంత్రి వారు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఓ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరూ ఒక్కచోట చేరారు. దాదాపు 22 సంవత్సరాల అనంతరం ఒకరినొకరు కలుసుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగరంలోని అశోక్ నగర్ కు చెందిన శ్రీనివాస ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 2002-2003 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు వేడుక జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సేవలు అందించిన రాజా మహేందర్ రెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. శ్రీనివాస ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉన్న సంబంధం వెలగట్టలేనిదని రాజా మహేందర్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి విద్యతో పాటు అనేక అంశాలను నేర్పించామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా ఎంతో మంది విద్యార్థులను తయారు చేశామని గుర్తు చేశారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజా మహేందర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎంత మంది పొద్దుగాల బిల్డింగ్ పెట్టాను, పొద్దుగాల 3:30 గంటలు 3:30 వచ్చి 8 గంటలకు వెళ్ళిపోతాడు. 8:30 పోతే వాడు కనవాడు. ఎందుకంటే మన బిజినెస్ అయిపోతుంది 3:30 to 8:30, 9కి అక్కడ ఉంటాడు, మళ్ళీ వేరే బిజినెస్. ఆ విధంగా చాలా మంది మన శ్రీనివాస హై స్కూల్ పిల్లలు చాలా మంది. ఇప్పుడు మనం ఇవన్నీ ఏంటంటే మార్గకు శ్రీనివాస స్కూల్ అనేది బతుకు మార్గాన్ని చెబుతుంది. ఏ విధంగా బతకాలి మనకు కావాల్సిందండి. మన పొజిషన్ అంటే మీ యొక్క తెలివితేటలు అంటే, మీ మీ 2023 నుంచి 2024 వరకు 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 2023 నుంచి 2024 వరకు
శ్రీ సత్య సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కేశపట్నం గ్రామంలో 85వ మహాన్యాస రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు, సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.